బిగ్ బాస్ 9 అయిపోవస్తుంది అంటున్నారు. చాలా మంది బాధపడుతున్నారు. యూట్యూబర్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా దాకా హైలైట్ అయిన ఈ షో మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. ఫస్ట్ నేను బాధపడుతున్నా, ఎందుకంటే ఇంకా 4 రోజులే ఉంది, సీజన్ అయిపోతుంది. అసలు బిగ్ బాస్ మళ్ళీ తర్వాత ఏం చేయాలి, తనుజక్క గురించి ఎలా మాట్లాడాలి, తనుజక్క అసలు ఏం చేస్తుంది, మళ్ళీ ఏ సీరియల్ చేస్తుంది ఏంటని చెప్పి నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అన్న. దయచేసి ఈ వీడియో కట్టుండే, దయచేసి తనుజ ఫ్యాన్స్ ఎవరున్నా సరే, ఏ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే ఆమెతో మళ్ళీ సీరియల్ కొత్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకవేళ తనుజకు ఒకవేళ రన్నర్ అయినా ఆమె మంచి మంచి ఛాన్సెస్ రావాలి. ఇప్పుడు ఆర్మీ పనుల గురించి చాలా బయట చేస్తున్నారు. దయచేసి వాళ్ళిద్దరిలో ఎవరిని విన్ చేసి ఆమె హ్యాపీ. ఎందుకంటే 100 మంది మగోళ్ళు ఒక అమ్మాయిని టార్గెట్ చేసినప్పుడు ఆ 100 మంది మగోళ్ళు ఒక అమ్మాయి సపోర్ట్ చేసేసిన వాడు మగాడంటే నేను చెప్తున్నాగా. తనుజక్క ఆర్మీ పనికి వెళ్ళి ముందుగా ఉంటుంది, నేను మాత్రం 100% ఆర్మీ పనికి సపోర్ట్ చేస్తాను. ఓకే మేడం, అట్లాగే దీనిలో ఆయన గేమ్స్ అనేవి సమాజానికి ఉపయోగపడేలాగా ఉన్నాయా అని అడుగుతున్నారు కొంతమంది. దాని గురించి మీరేమంటారు? గేమ్స్ అన్నాక బిగ్ బాస్ లో అసలు గేమ్ పెట్టుకుని మనం బిగ్ బాస్ లో ఉండేది కదా. గేమ్ పెట్టాలి, ఆడాలి, కొట్టుకొని సావాలి, వేరే వాళ్ళ గురించి టార్గెట్ చేస్తూ ఉండాలి, ఏడవాలి, వేరే టాపిక్ గురించి మాట్లాడాలి, వాళ్ళు వీళ్ళు అన్ని మాట్లాడితేనే జనాలు చూస్తారు. ఇప్పుడు నువ్వేదో నాకు సంబంధం మూలపై సోపాలకు వచ్చిన వాడు పెడుతున్నాడు టయానికి వీడు పెడుతున్నా అని చెప్పి బిగ్ బాస్ ఎవడు చూడన్నా. ఆడాలి, కొట్టుకోవాలి, గెలవాలి, తన్నుకోవాలి, అన్ని చేస్తేనే బిగ్ బాస్. మరి అట్లాంటప్పుడు రీతు చౌదరి గాని సుమన్ శెట్టి గాని బాగా ఆడారు. అలాంటి వాళ్ళని పంపించడంలో ఏదైనా కుట్ర ఉందంటారా? కుట్ర ఏం లేదన్నా, అది జనాలు ఇంకా జీవితాంతో బిగ్ బాస్ లో ఉండాలంటే వాళ్ళు ఉండలేరు, మనం చూడలేరు. బిగ్ బాస్ వాళ్ళకి తిరిగి పెట్టలేదు, వాళ్ళకి అంటే అనిపిస్తారు కాబట్టి వాళ్ళు ఆడినంతసేపు బిగ్ బాస్ ఉంచారు. జనాలు ఏమి కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేసారు. మనం దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఉన్న 5గురిలో టాప్ 1 ఎవరంటారు? ఓకే, టాప్ 2 పవన్ కళ్యాణ్, టాప్ 3 ఇమానియల్. టాప్ 3లో ఎందుకు వేసారు? అందరూ 2 అంటున్నారు లేదా 1 అంటున్నారు. మీరు ఒకళ్ళు 3లోకి ఎందుకు అనుకుంటున్నారు? నేను ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని రోజులు అక్కని సపోర్ట్ చేశాను కదా, ఇప్పుడు సపోర్ట్ ఇంకా చేస్తా. ఎందుకంటే మొన్న గేమ్ లో కూడా సంజన, డెమన్, పవన్, ఇమానియల్ ముగ్గురు ఒకటయ్యారు. పవన్ కళ్యాణ్ తనుజకు వదిలిపడేశారు. సంజనాకు ఉందిగా ఒక లేడీ అమ్మాయిగా తనుజకు ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా ఒక అమ్మాయికి సపోర్ట్ చేయకుండా వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేస్తుంది, అయితే వీళ్ళతో సపోర్ట్ చేస్తుంది. అసలు అది ఒక్కటే బాధ అనిపించింది. నిజం చెప్తున్నా, ఎవడు ఏమనుకున్నా పర్లేదు బాయ్, వాళ్ళ మనసులో ఎటువంటి ఏ కల్మషాలు ఏమీ లేవు. కాబట్టి దయచేసి 100% తనుజకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను. అది ఎవడు ఏమనుకున్నా పర్లేదు. ఈ వీక్ లో ఎలిమినేషన్ ఫస్ట్ ఉంటుందని చెప్పి అంటారు అన్న. ఒక విషయం చెప్తున్నా, ఇంక ఎలిమినేషన్ ఏమి లేవన్నా, డైరెక్ట్ అటాక్ ఇంకా పెడితే వెళ్ళి నాకు తప్పు చేతిలో పెట్టడమే, లేకపోతే ఇంటికి రావడమే. అది మాత్రం 100% తనుజక్క పవన్ పక్కా ఉంటారు. ఇమానియల్ ఒక విషయం చెప్పాలంటే, ఇమానియల్ కష్టపడ్డాడు, ఆడుతున్నాడు, జనాలు మంచి చేస్తాడు అంటే తన విధంగా తను కష్టపడుతున్నాడు. బట్ ఇంకేంటంటే జనాలు ఎక్కువ వీళ్ళ మీద ఫోకస్ ఉండడం వల్ల ఇమానియల్ తన బిగ్ బాస్ కు వచ్చినందుకు ఎంత న్యాయం చేయాలో న్యాయం చేస్తున్నాడు. ఒక విషయం చెప్పాలంటే ఇమానియల్ ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళకపోయినా పర్లేదు, ఈ బయటకు వచ్చేంత మంచి ఫ్యూచర్ ఉంటుంది, నీకు మంచి అవకాశాలు ఉంటాయి. దయచేసి ఈ ఒక్కటి నీ లైఫ్ అనుకో, మాకు బయటకు వచ్చినాక మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. అది మాత్రం చెప్తాను. అంటే ఇప్పుడు ఇమానియల్ కి పవన్ కళ్యాణ్ కి పడింది అనుకో, ఎవరు గెలుస్తారంట? ఏదైనా షో నేను పవన్ కళ్యాణ్ కి తనుజకి సపోర్ట్ చేస్తాను. తనుజకి పవన్ కళ్యాణ్ కి పడితే చివరికి అదే కదా, ఇప్పుడు అదే అంటున్నాను నేను. ఇదే అర్థం కావట్లా నాకు. అసలు తనుజ పవన్ కళ్యాణ్ ఉండే పరిస్థితి ఏంటా? ఒకవేళ తనుజ గెలిస్తే పవన్ కళ్యాణ్ ఇస్తుంది, పవన్ కళ్యాణ్ ఇస్తే తనుజకి ఇస్తుంది, కానీ ఫ్యాన్స్ ఒప్పుకోరే అని చెప్పి నాకు అసలు అదే అర్థం కావట్లా. దయచేసి వాళ్ళిద్దరిని పెట్టమాకండి. ఎందుకంటే చూసే ప్రేక్షకులకైనా ఇదరికైనా చాలా టెన్షన్. భూస్వాంశ వచ్చినప్పుడు వచ్చేస్తే దయచేసి తనుజని గెలిపించండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి. ఇది మాత్రం ఫిక్స్. టోటల్ గా ఈ గేమ్ మొత్తం మీద 9 షో మీద ఎవరు బాగా ఆడారు? తనుజ ఫ్యాన్ గా కాకుండా ఇంకొకళ్ళ పేరు పరంగా నువ్వు ఎవరు బాగా ఆడాను అనిపించింది? ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇమానియల్ ఆడలేదా? మాస్క్ దగ్గర నుంచి బాగా ఆడారని అంటున్నారు. విషయం చెప్పాలంటే ఇమానియల్ ఆడుతుంది. ఒక మనిషి దృష్టిలో కమెడియన్ ఇట్లా కామెడీ చేసినట్లయితే అదే పనిలో పడతా తప్ప తను ఆడింది ఏం చేసిన ఏం కనపడుతున్నా. ఒక విషయం చెప్పాలంటే నువ్వు ఎంతైనా ఆడు, ఎంతైనా చుంచుకో. ఒక కమెడియన్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, జోకులు వేస్తున్నాడు, వాళ్ళని చేస్తున్నాడు తప్ప అదే అనిపిస్తుంది తప్ప అంటే ఇట్లా చేస్తున్నాడు గెలవాలన్న ఆలోచన రాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఆర్మీ పవన్ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఆర్మీ పరంగా బయట చాలా థియేటర్లు కూడా వేస్తున్నారు, టాప్ వచ్చింది, సపోర్ట్ చేస్తున్నారు. తనుజకి సీరియల్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇమానియల్ కామెడీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జబర్దస్త్ చేశాడు, శ్రీదేవి డ్రామా కంపెనీస్ అందరూ ఎవరు చేయట్లేదు అన్న. ఇప్పుడు ఇదే అర్థమైపోతుంది కదా, తనుజకి ఇమానికి ఉన్న సపోర్టింగ్ బయట ఇమానికి లేదు. అంటే తను ఎక్కడ పొజిషన్ ఉంచాలో అక్కడే ఉంచుతున్నారు. అది దాన్ని మనం నెగటివ్ కాదు, అంటే చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు కాబట్టి తను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుతున్నారు. దయచేసి తనుజ పవన్ మాత్రం ఫిక్సింగ్.